ఎక్కువ అన్నట్టు ఆ గీతం కోసం చేస్తున్నారు. ఒకటి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే అసలు ఇక దీని బదులు వేలం పాట పాడేస్తే అయిపోతుంది, అంతే కదా. కౌన్సిలర్కి ఎవడెక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇక ప్రభుత్వానికి ఆదాయం లేదు అని పాపం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు ఇక్కడ అక్కడ. చంద్రబాబు నాయుడు కూడా ఆదాయం లేదు అంటున్నాడు. ఈ కౌన్సిలర్ సీటును గ్రామంలో వార్డు మెంబర్కు పెట్టారు టారిఫ్ 2 లక్షలు, మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ అవుద్ది వేలం పాట. ఉప సర్పంచ్ అయితే 5 లక్షలు, సర్పంచ్ అయితే 15 లక్షలు, ఎంపీటీసీ అయితే 10 లక్షలు, ఎంపీపీ అయితే 50 లక్షలు, జడ్పీటీసీ అయితే వేలం పాట. ఇక వేలం పాట పాడితే అట్లన్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎవరు ఎక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి విన్నర్ గా డిక్లేర్ చేసి ప్రభుత్వానికి ఇట్లన్నా ఆదాయం పెరుగుతుంది. మద్యం ద్వారా ఆదాయం ఎట్లనో ఈ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ పిచ్ అయిపోయింది కదా. ఎమ్మెల్యేలు కూడా వేలం పాట పాడి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవి కూడా వేలం పాట ఎట్లా పాడుతుందని ఒక వాట్సాప్లో బాగా తిరుగుతుంది. నాకు బాగా నచ్చింది, ఎవరు తయారు చేశారో. కానీ అంటే ఈ వేలం పాట పెంచి వేలం పాటల కంటే దారుణంగా తయారైపోయింది ఈ కౌన్సిలర్ ఎలక్షను, ఈ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్. ఒక ప్రహాసనం. అక్కడ చూడండి, ఆమె జనగాంలో ఒక ఇండిపెండెంట్ ఆమె చేయలేబట్టింది. మనం విజువల్స్ లో చూస్తే బీఆర్ఎస్ ఓటేస్తావా కాంగ్రెస్ కు ఓటేసే వాళ్ళు చేయలేబట్టంటే చేయలేబడితే వెనక ఉన్న కౌన్సిలర్ వచ్చి ఆమె చేతి దించుతున్నాడు. పీసీఆర్ మీ దగ్గర విజువల్ ఉంటే అది మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి, ప్లే చేయండి. జనగామలో కౌన్సిలర్ గురించి ఓటేయమని చెప్తే గనక వచ్చి ఆమె చేయలేబడితే బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటేసిందంటే వెనక ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వచ్చి ఆమె చేయి దించుతున్నాడు. చిన్నపిల్లల ఆటనా? నువ్వు చేయలేబట్టకనడానికి వీడియోలో రికార్డ్ అవుతుందన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదే. ఇండిపెండెంట్ అభ్యర్థి, పోనీ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ కి అనుకూలంగా లేవట్టాడంటే అర్థం ఉన్నది. అక్కడున్న ఆమె వచ్చి చేస్తే ఆమె చేయి కిందకి దించుతున్నాడు. సిగ్గు అనిపిస్తుంది నాకు. అంటే ఈ కౌన్సిలర్లు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పీక్కు తింటారు. ఈ మున్సిపాలిటీస్ ని, కార్పొరేషన్స్ ని పీక్కు తింటారు ఈ కౌన్సిలర్లు అంతా కలిసి. ఇంత నిస్సిగ్గుగా చేసేవాళ్ళు ప్రజలకి ఏవగింపు కలగట్లేదు. అందుకని మీ దగ్గర పైసలు దొబ్బారు ప్రజలు. ఇట్లా తెల్లారే మారితే గనక అందుకని మీ దగ్గర ప్రజలు మంచి పైసలు తీసుకున్నారు. ఇక నాకు ఈ ఎలక్షన్స్ పిచ్చిలో గెలిచిన వాళ్ళ సంగతి ఇట్లా ఉంది, మరి ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళ సంగతి పాపం ఆలోచించండి. 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? కొద్దిమంది ఆ ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి మీరు మాకు ఓటేయలేదు కదా, మా పైసలు మాకు వాపసు ఇచ్చేయండి అని చెప్పి తిరుగుతున్నారు. 2-3 చోట్ల ప్రమాణం చేసి చెప్పు నాకు ఓటేసినావా లేదా, లేకపోతే నా పైసలు వాపసు ఇచ్చేయంటారు. అంటే తెలంగాణలో కొంత నియత్ ఉన్నది. ఏంటంటే ఓటు డబ్బు తీసుకుంటే పైసలు ఖచ్చితంగా వేస్తారు అని నియత్ ఉన్నది కదా. అందరు పైసలు ఇవ్వబట్టే ఎట్లా వేస్తారు అందరికి? వీళ్ళు వాళ్ళని కాదు కదా. 3 పార్టీలు పైసలు ఇవ్వబట్టే, ఇండిపెండెంట్ కూడా పైసలు ఇవ్వబట్టే. సో అది చూడండి విజువల్ మళ్ళొకసారి. జనగాంలో ఆ విజువల్స్ చూస్తే ఆమె చేయలేబడితే వెనక ఉన్న కౌన్సిలర్ వచ్చి చేయి దించుతున్నాడు. అంటే ఏంది? చేయి దించితే కౌంట్ ఏరనా? ఎక్కడికి పోతుంది అసలు? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? రాజ్యాంగం ఎక్కడ పోతుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని అంటారు కదా. అంబేద్కరిస్టులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇట్లా జరుగుతున్నప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఈ మనీ అన్నది చాలా దరిద్రం అయిపోయింది తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో. డబ్బుల కోసం ఆమె అక్కడ నిల్చుంటే కనుక చేతి తీసి దించుతున్నారు. నువ్వు ఎందుకు చేయలేబట్టేవని చేయి దించుతున్నాడు. ఆమె ఇండిపెండెంట్ ఎవరికైనా ఓటేయచ్చు. ఇక ఈ పైసల కోసం కుటుంబాలు విడిపోవడానికి ఇబ్రాహీంపట్నంలో ఎగ్జాంపుల్. తల్లి కొడుకు పోయి హైకోర్టులో కేసు వేశారు, మా వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి. అతనేమో నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను ఇక్కడనే ఉన్నా అని చెప్తాడు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది ఆ ఎలక్షన్ మీద. ఎలక్షన్ అయిపోయింది, స్టే ఇచ్చేసింది హైకోర్టు. ఇప్పుడు మళ్ళా ఆ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ లీడర్స్ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, అతనితో మాట్లాడుతున్నారట, ఎమ్మెల్యేతో వాళ్ళతో మాట్లాడిస్తున్నారట, అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారట. రేపు అతనే హైకోర్టుకు వచ్చి ఏం చెప్పినా ఆశ్చర్యం లేదు, నన్ను కిడ్నాప్ చేశారని చెప్పినా ఆశ్చర్యం లేదు.
సో ఇంత బేరసారాలు, ఇంత వికృత క్రీడ ఇదంతా చూసిన తర్వాత రాజకీయం అంటే ఏదో మార్పు అనుకుంటే వెగటు పుడుతుంది. వెగటు అవసరమా? ఈ 3,250 రూపాయల జీతానికి ఇంత అవసరమా? అంటే వీళ్ళకి ఏదో ఉంది. సరే, నిజంగా సంపాదించుకోలేని కూడా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఆలోచించి 20-25 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు, గెలిచి ఒక్కడే 3 ఖర్చు పెట్టారు, 3 పార్టీల వాళ్ళు ఖర్చు పెట్టారు. ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ అప్పుల పాలై అదైన పరిస్థితి ఏంది? అంటే రాజకీయంలో మనీ పవర్ తగ్గాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ పదవుల్ని నామమాత్రం చేయాలి. ఈ కౌన్సిలర్ పదవి అన్నది ఇంత ఇంపార్టెంట్ అయితే కాకుండా నేను ఒక గత 10 రోజులుగా చెప్తున్నాను, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా ఎన్నుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకోవాలి. ప్రజలు డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ను, మేయర్ ను ఎన్నుకుంటే ఈ కౌన్సిలర్ల చేతిలో ఇంత ఉండదు, ఇంత కొట్లాటలు, ఇంత పంచాయతీలు ఉండవు అన్నది గ్రహించాలి. సో ఇవాళ మళ్ళీ విచిత్రాలు. కేతన్పల్లి అయినా జనగామైనా, కేతన్పల్లిలో వరుసగా 2వ రోజు వాయిదా పడింది. సో నాకు ఒకటి ఏంటంటే, కేతన్పల్లిలో వివేక్ వెంకటస్వామి గారు చాలా ఏమంటారు ప్రొఫెషనల్ అండ్ డాక్టర్ చదువుకున్నారు, ఇండస్ట్రియలిస్టు.